గత సంవత్సర కాలంగా తెలుగుదేశం ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే వస్తున్నారు, మోసం చేస్తూనే వస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశారు, వంచినారనేటువంటి ఒక బాధ వ్యక్తమవుతున్న తరుణంలో, వెన్నుపోటుకు గురైనామన్నటువంటి బాధ ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. గత ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 390 మందిని హత్య చేయడం జరిగింది. 390 మందిని వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను హత్య చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ గుండాలు. మరొక 376 మంది పైన హత్యాయత్నాలు చేయడం జరిగింది. అంటే ఇంత అరాచకమా, ఇది బీహార్ని తలదన్నేటువంటి పరిపాలన కనిపిస్తూ ఉందని ఢిల్లీలో కూడా గలమిప్పడం జరిగింది. ఢిల్లీలో కూడా గత 6 నెలల క్రింద ఒక ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ జాతీయ ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా రావడం కూడా జరిగింది. అంటే ఒక సంవత్సరంలో 390 మందిని అంటే రోజుకొకరి చొప్పున హత్యలు చేసుకుంటూ పోతా ఉన్నారు. దాదాపుగా రోజుకొకరి పైన హత్యాయత్నాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. 2466 అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన బనాయించడం జరిగింది. అదేవిధంగా 500 మందిని జైల్లో పెట్టారు. 440 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. వారిలో 79 మందిని జైలుకు పంపించారు. మరి మొన్న జరిగిన దగానాడులో ఒక బికాట హాసాలతో వికృత చేష్టలతో లోకేష్ బాబు చెప్తా ఉండేది ఇవే, ఏం రెడ్ బుక్ అంటే భయమా అనేసి. అదేదో పెద్ద మగతనం అనుకుంటున్నాడు, పాలెగాడు అనుకుంటున్నాడు. మా జగనన్న మనసున్న మహారాజు కాబట్టి మా ఇంట్లో వాళ్ళ చేతులు కూడా కట్టేసినాడు ఆ రోజు. మరి మీరు సంవత్సర కాలంలో సిగ్గు లేకుండా ప్రజల్ని మోసం చేసినామనేటువంటి కనీసం గిల్టీ కాన్షియస్నెస్ లేకుండా బాటంగా మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు సాధించింది ఏంది? నిజంగా మీ నాయకులు మాలాగా గడప గడపకు తిరగలుగుతారా? మీ ఎమ్మెల్యేలు ఇంటింటికి పోయి మీకు ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి దమ్ముందా మీకు? ఒక కాగితం పట్టుకొని పోయి ఈ సంవత్సరం